శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, ఏ రంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ పనులు చేస్తే జీవితంలో బాగా కలిసి వస్తుంది, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలతో ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా మొట్టమొదట కుంభరాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల వరకు ఉన్నటువంటి ఈ నక్షత్ర పాదాలన్నింటిలో జన్మించిన వాళ్ళందరినీ కలిపి మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశిలో శని సంచారం జరుగుతోంది, ద్వితీయంలో రాహువు, మీనంలో అలాగే మేషంలో గురుడు సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. అధిక భాగం గ్రహాలన్నీ కూడా రవి బుధ కుజ శుక్రులు దశమ స్థానంలో లాభస్థానంలో అంటే వృశ్చిక రాశిలో ధనురాశిలో ఎక్కువగా సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. రాజయోగకారకుడైనటువంటి శుక్రుడు కూడా తన సొంత క్షేత్రంలో కొంతకాలం సంచారం చేయటం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ గ్రహగతులను బట్టి పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ మాసం నో డౌట్ నాట్ ఎట్ ఆల్ ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఏ మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా ఆర్థికంగా మీ జాతక స్థాయికి తగినట్లుగా చక్కగా ముందుకు దూసుకెళ్ళగలుగుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయం సంపాదించేటువంటి మార్గాలు కూడా కొత్తగా సృజనాత్మకంగా ఎవరు ఊహించని రీతిలో మీరు చేయగలుగుతారు. అటువంటి చక్కటి ఆర్థిక అభివృద్ధిని, ఆర్థిక వనరులను పెంచుకోవడం ఇవన్నీ కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తుంది. గతం కంటే ఆరోగ్యపరంగా కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తుంది. అంటే ఆరోగ్య విషయకంగా గతంలో ఏమన్నా కొంత ఇబ్బందులు ఉన్నా అంటే కాస్త డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ, కండరాల బలహీనత కానీ, నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, అలాగే వాత సంబంధమైన సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఈఎన్టీ సమస్యలు ఇవన్నీ గతంలో ఉన్న వాటి నుంచి దాదాపుగా బయటపడటం ఈ మాసం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చక్కటి రిలాక్సేషన్ని, రిలీఫ్ని పొందగలుగుతారు. ఇది కుంభరాశి స్త్రీలకైనా పురుషులకైనా ఇద్దరికీ వర్తిస్తుంది. ఇటువంటి శుభ ఫలితాలు ఈ మాసం తప్పనిసరిగా రాబోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే అధిక భాగం రవిగ్రహం అనేటువంటిది మీకు దశమ స్థానంలో, తదుపరి లాభస్థానంలో, శుభక్షేత్రంలో ఉంటూ మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఈ డిసెంబరు 15-16 తారీఖుల నుంచి రవి మీకు సహజంగానే ఇక్కడ ధనురాశిలోకి ఇక్కడ రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభం అవటం, తద్వారా అక్కడి నుంచి మీ హెల్త్ కండిషన్స్ అనేవి చక్కగా ఇంప్రూవ్ అవటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా మీరు ఎవరికి ఏ సలహా ఇచ్చినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీ సలహా తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి అభివృద్ధిని పొందడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి రంగంలోనూ ఒకానొక సమయంలో మీకు సంబంధం లేని రంగాల్లో కూడా మీరు మంచి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ సలహాలను పాటించిన వాళ్ళందరూ కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి. అట్లాగే ఇక్కడ మీకున్నటువంటి పరిస్థితి రీత్యా ఈ మాసం అందరితో కలివిడిగా ఉంటారు, చక్కగా స్నేహశీలురు. అందరితో చిన్న స్థాయి వ్యక్తి దగ్గర నుంచి చాలా పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి దాకా కూడా స్నేహం చేస్తారు. వాళ్ళందరితోనూ సరదాగా జోక్స్ వేస్తూ, నవ్వుతూ, తుళ్ళుతూ, నవ్విస్తూ చక్కటి జీవితాన్ని ఈ మాసం అంతా గడిపేస్తారు. విందు వినోద కాలక్షేపాలకి ప్రాధాన్యత ఇస్తారు. నూతనంగా కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా మీకు రాబోయే కాలంలో మీ అభివృద్ధికి, మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి కావచ్చు, లేదా మోరల్ సపోర్ట్ కావచ్చు, అలాగే మీ భవిష్యత్తుకి ఇది ఒక బీజంగా పడేటువంటి పరిచయాలు కూడా ఈ మాసం మీకు కలిగేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి అనేక శుభ ఫలితాలు కుంభరాశి వారికి ఏర్పడుతున్నాయి. అయితే ఇన్ని జరిగినా కూడా కొన్ని సందర్భాల్లో కేతుగ్రహ ప్రభావ రీత్యా అందరితో కలిసినట్టుగానే ఉంటారు, కానీ ఎక్కువగా ఏకాంతంలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే అందరినీ కలుపుపోయినట్టుగానే ఉంటారు, కానీ మీ మనసులో మాటని బయట ఎవరికి తెలియనీయకుండా మెయింటైన్ చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. లోకం పోకడని అర్థం చేసుకోవటం అనేటువంటిది కూడా పరిపూర్తి
పరిపూర్తిగా ఈ మాసం మీకు జరిగేటువంటి సూచనలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. దీనికి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే ఇంత స్పష్టంగా, ఎప్పుడైతే ఎవరికైతే జన్మ జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఏర్పడుతుందో, అందున ఏలినాటి శని అనేటువంటిది పీక్స్లోకి వెళుతుందో, అంటే జన్మరాశిలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, అంటే ఒక్కొక్క నక్షత్రంలో ప్రవేశించి సంచరించేటప్పుడు జన్మరాశిలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి జన్మరాశిలో కుంభంలో తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో శని సంచరించడం వల్ల చేసేటువంటి మేలు ఏమిటంటే, లోకం యొక్క పోకడని, అలాగే మనుషుల యొక్క మనస్తత్వాన్ని, ఇతర మనుషుల యొక్క లోతుపాతుల్ని అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఇవ్వటం, అలాగే మంచి అనుభవం, లోకజ్ఞానాన్ని పొందటం అనేటువంటిది ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావాల్లో ఒకటి. ఇటువంటివి చేస్తారు. అలాగే నియమిత పరిమిత వ్యాయామం అనేటువంటిది మీకు ఈ మాసం తప్పనిసరిగా అవసరం అవుతుంది. దాంట్లో కూడా కుంభరాశి వాళ్ళకి అత్యంత ఆరోగ్యకరమైనటువంటి వ్యాయామం ఒక్కటే ఉంది. అన్ని రాశులు వేరు, కుంభరాశి వేరు. అయితే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాయామాలు, ఫిజికల్ యాక్టివిటీస్ అనేటువంటివి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా చెప్తున్న అంశం ఏంటంటే, యోగా, మెడిటేషన్, ధ్యానం, నియమితమైనటువంటి వ్యాయామం అనేటువంటిదే బాగుంటుంది. అపరిమితంగా వ్యాయామం చేయటం మంచిది కాదు. వీటన్నింటిలోకి మీకు అత్యంత ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వ్యాయామం ఏమీ లేదు. సింపుల్గా నడక. అంటే మీరు ఎంత బాగా నడిస్తే అంత చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఈ నడక అనేటువంటిది అద్భుతమైన ఆరోగ్యాన్ని కుంభరాశి వాళ్ళకి ఇవ్వగలుగుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి. అది కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి ఆరోగ్యం కావాలనుకున్నటువంటి కుంభరాశి వాళ్ళందరూ సూర్యుడికి ఒక నమస్కారం చేసి చక్కగా ఈ నడకని ప్రారంభించి చేయగలిగితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక ఈ కుంభరాశి వాళ్ళకి ఇటువంటి శుభ ఫలితాలన్నీ ఈ మాసం గోచరిస్తున్నాయి. ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే, ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డు వంటివి అనుకూలంగా ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలన్నీ రాహుగ్రహ ప్రభావంతో సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. అట్లాగే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా మంచి పేరు ప్రతిష్టలు, ఆర్థిక అభివృద్ధి అనేటువంటివి కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎవరైతే ఈ మాసంలో కుంభరాశి రాజకీయ నాయకులు ఉంటారో, లేదా ఎలక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వెళ్తున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా విజయం అనేటువంటిది లభించే అవకాశం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళకి కూడా మీరు కోరుకున్నటువంటి విధంగానే జీవితాలు మారేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపార వర్గాల్లో కూడా మంచి ఉత్సాహం పెరుగుతుంది, టర్నోవర్ పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కూడా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా జన్మరాశిలో శని సంచారం జరగటం, అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఈ మాసంలో కొన్ని సడన్ ఇన్సిడెంట్స్, అంటే కొన్ని అనుకోని మార్పులు జరగటం, అంటే కొంత వ్యతిరేకత, ఒక్క విషయాల్లో 2 విషయాల్లో మాత్రం పరిపూర్తిగా మీరు అనుకున్న దానికి పూర్తి భిన్నంగా జరగటం, తద్వారా కొంత షాక్కి గురవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని అంటే, మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంత ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే శనిగ్రహ, కేతుగ్రహ శాంతి పరిహార క్రియలని పాటించండి. కేతుగ్రహ అనుగ్రహం కోసం గణపతిని గరికతో అర్చించండి. అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం సర్పదేవతారాధన చేయండి. అంటే పుట్టలో పాలు పోయటం కానీ, సర్పక్షేత్రాలను సందర్శించడం కానీ చేయండి. ముఖ్యంగా ఈ కుంభ రాశి వాళ్ళు ఈ మాసం దర్శించవలసినటువంటి దేవాలయం ఏంటంటే, కోటప్పకొండ ఈశ్వరుణ్ణి కనుక సందర్శించేటట్లయితే కొంత శని బాధలు తొలగుతాయి. ఒకవేళ అంత దూరం పోలేకపోతే ఈ కాలభైరవాష్టకాన్ని పఠించండి. లేకపోతే పిప్పలాద కృత శని స్తోత్రం అని ఉంటుంది. పిప్పలాద మహర్షి శనిని స్తుతించినటువంటి స్తోత్రాన్ని చిన్నదే కొంచెం నేర్చుకోగలిగితే మంచిది. లేదా కనీసం ప్రతి శనివారం వినడానికి ప్రయత్నం చేసేటట్లయితే ఈ ఏలినాటి శని బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. కుదిరిన వాళ్ళు తిరునల్లారు వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. ఇటువంటి పరిహారాలు చేయగలిగితే తప్పనిసరిగా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది కనుక మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. మీరు ఊహించిన స్థాయి కంటే అద్భుతమైన విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. మీ ప్రాక్టీస్ కానీ, మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ, సమాజంలో మీ పేరు ప్రతిష్టలు కానీ అద్భుతంగా రాణిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కానీ, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ, విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ ఈ మాసం ఎదురులేదు. చాలా ధైర్యంగా దూసుకు వెళ్ళవచ్చు. ధైర్య సాహసే లక్ష్మి. మీరు ఈ కొద్దిగా ఈ పరిహారాలు కనుక చేయగలిగేటట్లయితే ఈ కాస్త ఇబ్బందులు కూడా
తప్పించుకోగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.